వెల్కమ్ టు RL30 న్యూస్. తిప్పల ఎమిలీ జ్వాల ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన. వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జీవీఎంసీ 74వ వార్డులో కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జీవీఎంసీ 74వ వార్డు దల్లివానిపాలెం ఆటో స్టాండ్ వద్ద వార్డు అధ్యక్షురాలు తిప్పల ఎమిలీ జ్వాల ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్తో పాటు నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలు విద్యార్థుల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభ్యున్నతికి విశేష కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపితే రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ 3 రంగాల్లో నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం కూటమి ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మహమ్మద్ ఇమ్రాన్, పల్లా చిన్నతల్లి, మాటుపూడి పరదేశి, ధర్మాల శ్రీను, మద్దాల అప్పారావు, పెదిరెడ్ల ఈశ్వర్రావు, గొందేసి శ్రీనివాసరెడ్డి, మంత్రి శంకర్ నారాయణ, బొడ్డ గోవింద్, నక్కా వెంకటరమణ, గొందేసి వెంకటరమణారెడ్డి, గొందేసి మహేశ్వర్ రెడ్డి, నందిక తాతారావు, రోజారాణి, ఉమ్మి ఈశ్వరి, పెన్నాపు వెంకటరెడ్డి, బస పేర్రెడ్డి, పేరం రామకృష్ణారెడ్డి, తోకాడ అప్పారావు, ఎన్నేటి రమణ, ఉమా దేవి తదితరులు పాల్గొన్నారు. గత అక్టోబర్ 10వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో కోటి సంతకాల ఉద్యమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంది. దీనికి కోటి సంతకాల సేకరణ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు, అందులో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసి PPP మోడ్లో చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన్ని కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్రంలో దేశంలో కల్లా ఎక్కడా లేనటువంటి అత్యధిక మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అందులో 7 పూర్తి అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఆల్. 5 అయితే ప్రారంభోత్సవం కూడా చేస్తాం. మిగతా 10 మెడికల్ కాలేజీలు పూర్తవడానికి పెద్దగా నిధులు అవసరం లే. మొత్తం కలిపి ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే 10 మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి. ఈ రాష్ట్రంలో 2.5 లక్షల బడ్జెట్లో మరి పేదవాడి ఆరోగ్యం కోసం ఒక 5,000 కోట్లు కేటాయించలేదు అంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చాలా సిగ్గుచేటు. ఇది చాలా తప్పు. గత ప్రభుత్వం అయితే వైద్యానికి, విద్యకి, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్లో కూడా ఎక్కువ నిధులు కేటాయించింది. అటు స్కూళ్ళు బాగు చేయడం కానీ, అటు గ్రామీణ ప్రాంతాల RBK సెంటర్లు పెంచడం కానీ, రైతులు సదుపాయపరంగా పెంచడం కానీ, ఇటు ఆరోగ్యపరంగా మెడికల్ విషయంలో చూసినట్టయితే మరి అంత బడ్జెట్ కేటాయించి ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చింది. కాకపోతే ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని మరి ప్రజల్లో తీసుకెళ్తే ప్రజల్లో కూడా బాగా స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేట్ పరాన్ని PPP అని మోడి పెట్టి మరి లోకేష్ గారు ఇది ప్రైవేట్ పరమా, PPP అంటే ప్రైవేట్ అని వితండవాదం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్తం చేస్తాను, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ సంవత్సరం 18 మాసాలు దాటిపోయి 2 సంవత్సరాలు పూర్తయ్యే పరిస్థితిలో ఉంది. ఎక్కడ కూడా మార్గాలు కనపట్లే. కాకపోతే చేస్తానని ఉన్నాడు. సంపదని సృష్టించడం కాదు, ఆంధ్రప్రదేశ్ సంపదని పారిశ్రామికవేత్తలకు పంచిపెడతా ఉన్నాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు PPP మోడ్లోని ఇతర పారిశ్రామికవేత్తలు అందరిని పిలిపించి భూములు పెంచే ప్రక్రియ జరుగుతుంది తప్ప ఒక పక్క అప్పులు పెంచే పరిస్థితి రాష్ట్రాన్ని పెంచుతుంది తప్ప ప్రజలకు ఇవ్వనుకోరేది ఏమీ కనిపించలేదు. ఇది ఇప్పుడు తప్పు నిర్ణయం. ఇదంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం పతనానికి దారి తీస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సందర్భంగా ఈరోజు 74వ వార్డులోని ప్రోగ్రాం జరుగుతుంది. మార్నింగ్ 8 o'clock నుంచి ప్రజలందరూ సెల్ఫ్గా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలోని పెద్ద మార్పు తెచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా. దాని భాగంగానే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దాని ముందు 13 మెడికల్ కాలేజీలే ఉండేవి మన స్టేట్లోని. 17 మెడికల్ కాలేజీ ఇప్పుడు తీసుకొచ్చిన మన ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ప్రైవేటీకరణ చేస్తానని చెప్తున్నారు. మనకి దానివల్ల పేద పిల్లలందరూ చాలా ఇబ్బంది పడతారు. పక్క రాష్ట్రంతో మనం కంపేర్ చేస్తుంటే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ
కేరళ కానీ మనం కంపేర్ చేస్తుంటే వాళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ దగ్గర 70-80 కాలేజెస్లు ఉన్నాయి. అందులోని ఇప్పుడు మనకు అందులో సీట్ కావాలంటే వీళ్ళకి 15% వస్తాయి. ఎన్ఆర్ఐ కోటా కింద 15% వాళ్ళకి అలాట్ చేస్తారు. అదే మన స్టేట్ లో మనకి మెడికల్ కాలేజెస్ ఉంటే 85% పిల్లలకి సీట్లు వస్తాయి. సో దానివల్ల పిల్లలు చాలా పేద పిల్లలు వాళ్ళకి చాలా యూస్ అవుతాయి. ఈ ప్రతిదానికి మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నేను విషనరీ 40 years ఇండస్ట్రీ నేనే విషనరీ అని చెప్తున్నారు. ఈ విషనరీ ఏ రకంగా నాకు అర్థం అవ్వలేదు. విషనరీ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతో ఈ ఆలోచన చేసి చదువు ఫస్ట్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలా మెడికల్ కాలేజీలు అన్ని తీసుకొస్తే ఇది ప్రైవేటీకరణ చేస్తానని చెప్తున్నారు. ఈ ప్రైవేటీకరణ మేము వైసీపీ పార్టీ వాళ్ళు అందరూ వ్యతిరేకిస్తున్నాం. అందుకని కోటి సంతకాలు కార్యక్రమం పెట్టాము. ప్రజలందరూ కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం.